హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఛానల్. ఈరోజు సండే ఒక స్మాల్ రైడ్ ప్లాన్ చేస్తాము నేను ఇంకా అశ్విన్ అన్న. చాలా మంచి లొకేషన్ అది. ఎర్లీ మార్నింగ్స్ అన్న ఈవినింగ్స్ అన్న వెళ్ళాలి. దీనికోసం మేము ఆల్మోస్ట్ 4 వీక్స్ నుంచి ప్లాన్ చేస్తున్నాం. అండ్ అలానే ఇంకొక మేజర్ అప్డేట్ ఏంటంటే ఈ వీడియో నుండి ఓవరాల్ క్వాలిటీ ఆఫ్ వీడియో అండ్ ఆడియో రెండు చాలా బాగుంటాయి. హెల్మెట్ మొత్తం చేంజ్ చేశాను. ఇది బెటర్ ఉండాలి కంపేర్ టు బిఫోర్ సెటప్ తోటి. ఎందుకంటే ముందు పాత హెల్మెట్ యూజ్ చేస్తుండే కాబట్టి అందులో ప్యాడింగ్ అవన్నీ ప్రాపర్ లేకుండే అండ్ ఎయిర్ అనేది మొత్తం డైరెక్ట్ లోపల హెల్మెట్ లోపలికి వచ్చేస్తుంటే దానివల్ల ఏంటంటే వాయిస్ క్లియర్ రాకపోతుండే అండ్ ఇంజిన్ సౌండ్ ఎక్కువ వచ్చేసింది. అశ్విన్ అన్న అయితే ఇదే సిగ్నల్ దగ్గర కలుద్దాం అన్నాడు. మరి ఎక్కడ పెడదాము అనేది ఆలోచించాల్సిన విషయం. ఏంటంటే ఇలా మొదలు ఆపాడు. సో ఫైనల్గా అశ్విన్ అన్న వచ్చేసాడు. ఆయన అశ్విన్ అన్న, మార్నింగ్. వెల్కమ్, వెరీ గుడ్ మార్నింగ్. సారీ ఫర్ ద లేట్. పర్లేదు. యాక్చువల్లీ అశ్విన్ అన్న ఆల్రెడీ నాకు మార్నింగ్ 3 o'clockకే కాల్ చేశారు. కాకపోతే మనం 1:30కి రావడం వల్ల కొంచెం స్లీపీగా ఉంటే అన్నకు చెప్పాను కొంచెం 4 o'clock బయలుదేరదామంటే సరే డెఫినెట్గా అని చెప్పేసి 4 o'clockకి మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. సో మీకు లొకేషన్ అనేది ఇంకా చెప్పలేదు కాబట్టి నేను ఆన్ ది వేలో చెప్తా. సర్ప్రైజా? ఓకే అన్న, సర్ప్రైజ్ చేద్దాం అంటున్నారు, చూద్దాం. ఇంకా యాక్చువల్లీ ఫ్యూల్ కూడా వేయించుకోవాలి నేను. ఇలా వెళ్తున్నామా? ఓకే ఫైన్. మొన్న వెళ్ళేదారే కదా. ఓకే, నేను ఇప్పుడే గ్లౌజెస్ వేసుకోవట్లేదు. నేను ఫ్యూల్ వేయించుకునేది ఒకటి ఉంది. యాక్చువల్లీ అశ్విన్ అన్న నాకు మార్నింగ్ 3 o'clockకి కాల్ చేశారు వెళ్దామా అని చెప్పేసి. నేను నైట్ అనేది వచ్చేసరికి లేట్ అయిపోయింది కదా, ఆల్మోస్ట్ 12:30 1 అయిపోయింది. ఇంకొక 1 hour స్లీప్ కావాల్సి ఉండే. సో అన్నకు చెప్పాను ఒక 4 o'clock అలా బయలుదేరదాం ఒక 1 hour తర్వాత అంటే డెఫినెట్గా అని చెప్పేసి అన్నారు. అన్నకి నేను 4 o'clock అయితే కాల్ చేస్తాను. అన్న కాల్ చేయగానే లాస్ట్ 2-3 రింగ్స్లో అవుతారు. తినప్పుడు నేను అనుకున్నా ఓకే పడుకొని ఉంటారు అని చెప్పేసి. అలానే అన్న పడుకున్నారు. 4 o'clockకి నేను మళ్ళీ అన్న కాల్ చేశాను, అన్న బయలుదేరదాం అని. ఇంకా లేచి బయలుదేరిపోయాం అనమాట. కానీ ఈ లొకేషన్ అనేది చాలా బాగా ఉండబోతుంది. యాక్చువల్లీ థంబ్నెయిల్ ఆల్రెడీ పెట్టేసి ఉంటాను కాబట్టి మీకు తెలిసిపోయి ఉంటుంది ఈ పాటికి. ఒక లొకేషన్ ఎక్కడ కాదు, స్వర్ణగిరి టెంపుల్ అనమాట. మేము 5 o'clockకే బయలుదేరిపోతున్నాం. యాక్చువల్లీ మేము 4 o'clockకి బయలుదేరాల్సింది. కాకపోతే అంత త్వరగా వెళ్ళి ఏం చేసేలేదు, ఎందుకంటే గుడి అనేది 6 o'clock ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఎగ్జాక్ట్ 6 వరకు అక్కడ ఉండాలి. ఆల్మోస్ట్ 6:15, లేకపోతే మళ్ళీ వ్యూ అనేది దొరకదు. ఎగ్జాక్ట్ 45 kilometers ఉంది ఇక్కడ నుండి. దేవుడా, పిల్లి అనుకున్నా కదా రోడ్డు మీద. ఓకే, ఫ్యూల్ వేయించుకోవాలి. ఫ్యూల్ చాలా తక్కువగా ఉంది, 1 ఉంది. నైట్ ఫ్యూల్ వేయించుకుందాం అనుకున్నాం కానీ ఆల్రెడీ 12:30 అయిపోయింది, లేట్ అయిందని చెప్పేసి ఇంక వచ్చేసా ఇంటికి. పొద్దున్న చూస్తే ఏమో 2-3 ఫ్యూల్ స్టేషన్స్ అన్ని బంద్ చేస్తున్నాయి. ఇప్పుడు ముందు కూడా ఓపెన్ ఉంటుందని నమ్మకం లేదు. లేట్ అయిపోయామని చెప్పేసి అన్న కూడా ఫీల్ అవుతున్నట్టున్నాడు. పెట్రోల్ బంక్ ఓపెన్ ఉండాలి. అబ్బా, పెట్రోల్ బంక్ ఓపెన్ ఉంది ఫైనలీ. ఇక్కడ అన్నా ఫుల్ ట్యాంక్ 750 వేసేయండి. ఉందా ఆన్లైన్ చేయాలా? ఆన్లైనా? అబ్బా, ఓకే, థ్యాంక్ యూ. ఎలాగో ఆగాం కాబట్టి గ్లౌస్ కూడా వేసేసుకుందాం. ఓకే, ఆల్ సెట్. ఎటు వెళ్తున్నాం బ్రో? అశ్విన్ అన్న చూసుకోలేదా? ఇది వెళ్ళిపోయాడు మొత్తానికి. హారన్ కొడుతూనే ఉండే అన్న వెళ్ళిపోయారు. సిగ్నల్ కూడా పడింది కరెక్ట్ టైంకి. హారన్ కొడుతుంటే వెళ్ళిపోతూనే ఉన్నారు. 45 kilometers అంటే మనకి ఒక 1 hour పడుతుంది కావచ్చు. ఇంకా అర్లీ మార్నింగ్ కాబట్టి ఇంకా తొందరనే వెళ్ళిపోతాము. అప్పటి వరకు సన్ రైజ్ కాకుండా ఉంటే చాలు. ఎటు వెళ్తున్నాడు భయ్యా వీడు? ఇటు కాకుండా అటు కాకుండా. ఓహో, అమ్మాయిని నడుపుతుంది, తప్పలేదు. అదే ఒకవేళ ఇది మార్నింగ్ అరౌండ్ 8 o'clock 9 o'clock అయిందంటే బస్సులు వెహికల్ ఇవన్నీ మళ్ళీ రోడ్ మీదకి వచ్చేస్తాయి. అప్పుడు ఇంకా స్లో అయిపోతుంది. ఎప్పుడైనా మనం ప్లాన్ చేసుకుంటే ఎర్లీ మార్నింగ్ బయలుదేరిపోవాలి. సో మొత్తానికైతే మనం వరంగల్ హైవే మీద ఉన్నాం. యాదగిరిగుట్ట, భువనగిరి
మాక్సిమం ఇంకొక హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోతాం. సేమ్ మొన్న వరంగల్ వెళ్ళింది కూడా సేమ్ ఇదే దారిలో వెళ్ళాము. అప్పుడు వెళ్తూనే మాకు కనిపించింది రైట్ సైడ్ లో స్వర్ణగిరి టెంపుల్. అందుకని రైడ్ అయిపోయిన నెక్స్ట్ వీక్ ఇది ప్లాన్ చేస్తాం. యాక్చువల్గా అయితే అన్న ఈవినింగ్ వెళ్దామన్నారు, కానీ అన్న మార్నింగ్ వెళ్ళిపోతే మనం రెస్ట్ కూడా తీసుకోవడానికి ఉంటుంది ఈవినింగ్. ఎందుకంటే మళ్ళీ మండే నుండి వర్క్ చేయాలి. అన్న వాకింగ్, నేను వర్కింగ్. డైవర్షన్ దగ్గర ఒక లైట్ పెడితే ఏమవుతుంది, వీళ్ళకి స్పీడ్లో ఉన్న వాళ్ళు కొట్టేస్తారు దానికి. బట్ ఆ వరంగల్ రోడ్ అనేది చాలా బాగుంది. అన్నానో లేదో ఏదో ఒకటి వస్తుంది రోడ్ మీదకి. ఎందుకు రా బాబు ఇలా అవుతుంది. ఎగ్జాక్ట్ నేను అంటున్నానా, ఏదో ఒకటి మాట్లాడుతున్నా దానికి ఆపోజిట్గా జరుగుతుంది రోడ్లో. రోడ్ బాగుంది అనేసరికి ఇలా. స్వర్ణగిరి వెళ్ళాలంటే ఈ టోల్ ప్లాజా దాటాలి ఆబ్వియస్గా. బెస్ట్ పార్ట్ ఏంటంటే బైక్స్కి టోల్ కట్టాల్సిన అవసరం లేదు కాబట్టి మనం మనీ సేవ్ చేసినట్టే. వీడియోలో కనిపిస్తుందో లేదో తెలియదు కానీ సన్ రైజ్ అనేది స్టార్ట్ అయ్యింది. అంటే మొత్తం క్లౌడ్స్ కనిపిస్తున్నాయి క్లియర్గా. మనం రోడ్ మీద ఫోకస్ పెట్టాలి. ఇంకా 2 కిలోమీటర్స్ ఇక్కడ నుండి అదిగోండి టెంపుల్ కనిపిస్తుంది అక్కడ. అలా ఉంది, అక్కడ ఉంది ఎగ్జాక్ట్గా టెంపుల్ కనిపిస్తుంది. వావ్, అసలు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ప్లేస్. మనం కూడా పర్ఫెక్ట్ టైంకి వచ్చాం కాబట్టి అదిగోండి అది టెంపుల్ అక్కడ ఉంది. మన అశ్విన్ అన్న ఎక్కడున్నాడు? ముందు నుండి ఇవిటనా? ఇంకా 4 కిలోమీటర్స్ ఉంది. ఆ ఫ్లైఓవర్ దిగంగానే ఇక్కడ నుంచి యూటర్న్ తీసుకోవాలి. ఇక్కడ నుండి ఇంకొక 2 కిలోమీటర్స్ అనుకుంటా. ఓకే, బస్ స్టాప్. అదిగోండి స్వర్ణగిరి టెంపుల్, వే టు స్వర్ణగిరి. ఇక్కడ వే టు స్వర్ణగిరి అని రాస్తుంది. ఈ గూగుల్ మ్యాప్స్ నేను నమ్ముకుంటే అదో తలకాయ నొప్పి. స్వర్ణగిరి హైట్సా? అలా అక్కడ వే టు స్వర్ణగిరి అని ఉంది. గూగుల్ మ్యాప్స్ అయితే ఇలా చూపిస్తుంది. ఓకే, అది కూడా ఇంకొక వే అన్నమాట. అది ఊర్లోంచి వెళ్తుంది అనుకుంటా కొంచెం. ఇది మెయిన్ రోడ్ టెంపుల్కి. అంటే ఇంకా కన్స్ట్రక్షన్ చేయలేదు, బట్ తొందరలో ఇది కూడా కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోతుంది అనుకుంటా. ఇది డైరెక్ట్ వే అనమాట. సో అది కొంచెం ఊరు నుంచి వెళ్ళాలనుకుంటా. డ్రోన్ షాట్ తీసేసుకుందామా అడుగుదాం అనుకుంటున్నే లోపే అన్న బయలుదేరి వచ్చేసాడు లోపలికి. లోపలికి వచ్చినాక ఎలా తీసుకుంటాం ఇక్కడ? ఎంత అన్నా చేంజ్ ఉంది అన్న? గుడి ఓపెనా? ఇప్పుడు ఓపెనే కదా? సుప్రభాత్ సేవ రోజు 5 గంటలకు స్టార్ట్ అవుతుంది సార్. ఓకే, 5:30 నుంచి మళ్ళీ పోగంట ఫ్రీ దర్శనం ఉంటుంది. ఓకే, ఎంత? 40యా? ఫ్రీ దర్శనం ఉంటుంది. అయితే తక్కువ 5 నిమిషాలు అటు ఇటు దాంతో పోరి మంది అయితే మళ్ళీ 7 గంటలకు పోతుంది. ఓకే అలా తొందరగా వెళ్ళాలి, తొందరగా వెళ్ళాలి. ఎక్కడ పార్క్ చేయాలి? కాటా అక్కడ పెట్టేస్తే అయిపోతుంది కదా, ఖాళీగా ఉంది కదా. సో ఇదే టెంపుల్, మన స్వర్ణగిరి టెంపుల్. ఓకే, కొన్ని డ్రోన్ షాట్స్ తీసుకున్నాం. యాక్చువల్లీ లోపలికి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చాం. లోపల అలౌ చేయరని చెప్పి బయట నుంచే డ్రోన్ షాట్స్ తీసుకొని మళ్ళీ లోపలికి వెళ్తున్నాం. ఆల్రెడీ తీసుకున్నారమ్మా. ఇక్కడ పార్కింగ్ చేసుకొని లోపలికి వెళ్ళిపోతాం. బండి కూడా ఎంత చెత్త చెత్త అయిందో. చాలా బాగా కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ సన్ రైజ్ అవుతుంది అండ్ వామన అవతారం. మంచి లొకేషన్ బాగుంది యాక్చువల్గా. మంచి స్పిరిచువల్ ప్లేస్, స్పేషియస్గా ఉంది. యాక్చువల్లీ మార్నింగ్ రావడం అనేది చాలా మంచి పని అయింది. ఎందుకంటే అసలు అనుకున్నట్టే క్రౌడ్ అసలు ఏం లేనే లేదు.
మేమే ఉన్నాం. సో మంచిగా దర్శనం చేసుకొని తొందరగా ఏం అవసరం లేదు, మెల్లిగా దర్శనం చేసుకొని బయలుదేరుతాం. ఎందుకంటే ఇదే మెయిన్ లొకేషన్. దీని తర్వాత భువనగిరి ఫోర్ట్ ఉంది, అది మళ్ళీ 10:30, 11 o'clock ఓపెన్ అవుతుంది. సో చూద్దాం. ఈరోజు అంతా మిస్ గైడింగ్ చేస్తున్నారు మనని. ఎగ్జిట్ దగ్గర నుంచి ఎంట్రీ చేపిస్తున్నారు. నవ్వుతున్నారు ఎట్లా ఏది. సమ్టైమ్స్ ఇట్ హ్యాపెన్స్ గైస్. అవునా, అనుకున్నది ఒకటి అయినది ఒకటి అంటే ఇది. యా, ఎక్కడెళ్ళినా ఇట్లా క్యారీ చేయాల్సి వస్తుంది, తప్పట్లేదు. నెక్స్ట్ టైం నుంచి మనం కార్ వేసుకోవద్దాం. ఇట్లా టెంపుల్స్ ఉన్నప్పుడు కార్ వేసుకొని వచ్చేద్దాం, ఎందుకంటే ఈ సామాన్లు, ఇది బ్యాగ్, ఇవన్నీ క్యారీ చేయాల్సి వస్తుంది. ఎక్కడన్నా ఆపేస్తే కష్టం అయిపోద్ది. గుడి లోపల ATM ఉంది అసలుకి. నైస్, చాలా పెద్ద పార్కింగ్ ఉంది. వయసు కొంచెం పెరిగినట్టు అనిపిస్తుంది. సారీ. హై గైస్. సో వెల్కమ్ టు స్వర్ణగిరి టెంపుల్. అన్న టెంపుల్ పనిచేస్తారు, వెల్కమ్ చేస్తున్నారు అందరినీ. యాక్చువల్గా ఎక్కడికి వెళ్దాం అనే ప్లాన్ లో ఆల్రెడీ ఆల్మోస్ట్ లాస్ట్ 2-3 రైడ్స్ కూడా పెద్ద రైడ్స్ చేసాం, లైక్ 140. అండ్ ఇక్కడ రావడానికి మేము అంతా ఇంత అనుకోలేదు. అంటే ఆల్మోస్ట్ ఒక 4 weeks నుంచి వీఆర్ ప్లానింగ్ దిస్. అండ్ స్పెసిఫిక్ గా మార్నింగ్ అన్న, ఎర్లీ మార్నింగ్స్ అన్న, ఈవినింగ్ తర్వాతనే ఈ టైంలో స్పెసిఫిక్ గా రావాలని చెప్పి అన్నాడు కంపల్సరీ. ఎందుకంటే ఆ లైటింగ్ అన్నమాట, లైటింగ్ అనేది చాలా బాగుంటుంది. ఎర్లీ మార్నింగ్ చూసినప్పుడు ఆ లైటింగ్ తోటి ఓన్లీ టెంపుల్ మాత్రమే కనిపిస్తుంది, చుట్టుపక్కల ఏం కనిపించవు. ఏదో కొండ మీద ఏదో ఉన్నట్టు అనిపిస్తుంది. లైటింగ్ చాలా బాగుంటుంది. డ్రోన్ షాట్స్ తీసాము, కొన్ని డ్రోన్ షాట్స్ తీసాము, చాలా బాగా వచ్చాయి. అండ్ లోపల కూడా చాలా పీస్ఫుల్ ఉంది. అండ్ పీస్, కామ్, ఎవ్రీథింగ్ చాలా బాగుంది. తిరుపతి వైబ్స్ అయితే వస్తున్నాయి. అలాగే తిరుపతి వైబ్స్ వస్తున్నాయి. డెఫినెట్ గా ఫీలింగ్, నాస్టాలజిక్ ఫీలింగ్ అయితే డెఫినెట్ గా ఉంది. అండ్ హోప్ఫుల్లీ ఫింగర్ క్రాస్ ఇది కూడా మంచిగా డెవలప్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. యాక్చువల్లీ డెవలపింగ్ అనేది చాలా స్టార్ట్ చేశారు, జరుగుతుంది చాలా వరకు. యాక్చువల్లీ 6 o'clock ఓపెన్ ఉండే, కాకపోతే ఏంటంటే వాళ్ళు 5 minutes లో కంప్లీట్ అయిపోతుంది అని చెప్పి అన్నారు. అది మేము స్పాట్ మిస్ చేసాం. 7 o'clock కి మళ్ళీ ఉందంట. 7 o'clock ఆల్రెడీ 7 o'clock అయిపోయింది. ఎగ్జాక్ట్ ఇంకో 2 minutes లో 7 o'clock అవుతుంది. లైన్ లో నుంచుంటున్నారు. సో మేము కూడా దర్శనానికి వెళ్ళి వచ్చేసి అప్డేట్స్ ఇస్తాం డెఫినెట్ గా. అండ్ ఒకవేళ మీరు ప్లాన్ చేస్తే మాత్రం ఎర్లీ మార్నింగే ప్లాన్ చేయండి, ఎందుకంటే ఈవినింగ్స్ అట్లా అయిపోయేసరికి క్రౌడ్ అనేది ఎక్కువ అయిపోతుంది. సో బెటర్ మార్నింగ్స్ బెటర్ అంతే. గుడ్ అనేది మార్నింగ్స్ వస్తారు గైస్, ఎవరైనా సరే. నేను చిన్న టీ-షర్ట్లు వేసుకొచ్చారు, కండలు చూపిద్దాం అన్న. నేను ఇట్లా కండలు చూపిస్తే దేవుడి ముందు మనం ఫ్లెక్సింగ్ చేయకూడదు, మళ్ళీ అటు ఇటు అవుతే కష్టం అయిపోద్ది. యాక్చువల్లీ మేము జిమ్ సిరీస్ కూడా ఒకటి స్టార్ట్ చేద్దాం అనుకుంటాం దీంతో పాటే. సో ఎలా ప్లాన్ చేస్తున్నాం అంటే ఎవ్రీ వీక్ ఒక రైడ్, ఒక ఫిట్నెస్ రిలేటెడ్. అన్న కుకింగ్ చేసి కూడా చూపించవచ్చు, మనకు తెలీదు, ఐడియా చేస్తా. సో అంటే ఫిట్నెస్, డైట్ గురించి అన్న బాగా ఎక్కువ డైట్ కాన్షియస్. సో మొత్తం రకరకాలుగా ఎక్స్పెరిమెంట్లు చేస్తారు ఫుడ్స్ తోటి. నిన్నే బయట ఫుడ్ తిన్నాడు గైస్. తినలేదు బయట ఫుడ్. తిన్నా అని చెప్పావు కదా, ఇప్పుడు నేను చెప్పకూడదు. లేదు తినలేదు, ఇంట్లోనే తిన్నాను అన్నాను. ఇంట్లో తిన్నావా? మా ఇంట్లో కాదు, అంటే మీటింగ్ కి వెళ్ళినా కదా, అక్కడనే తిన్నాను. ఇంట్లోనే తిన్నాను. వాళ్ళ మమ్మీ వచ్చారంట, సో ఇంట్లో చేస్తారు, ఇంట్లోనే తిన్నాను. కాకపోతే కొంచెం లేట్ గా తిన్నాను. అది అలా రైడ్ పెట్టుకొని ఎలా నా బయట తినేది, ఇలా ఎక్స్పీరియన్స్ అయింది కుర్రోడికి. అందుకని ఇవన్నీ మిస్లీడింగ్, ఇవన్నీ నైట్ నుంచి మనకి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇది అవుతుంది. ఈ రోజు అన్న మొత్తం మిస్లీడింగ్ చేస్తున్నారు. ఎగ్జిట్ నుంచి ఎంట్రీ చేపిస్తున్నారు. యాక్చువల్ గా టైం కి ఎర్లీగా బయలుదేరదాం అనుకున్నాం 4 o'clock కల్లా. బట్ మనోడికి లేట్ అవటం కొంచెం, అంటే ఆఫీస్ పరంగానే లేట్ అయింది పాపం. నైట్ 1:30 అయిపోయింది. నేను 3 o'clock లేచాను, అతను కూడా లేపాను, ఫోన్ చేసి లేపాడు. ఇప్పుడే వచ్చా అన్న ఇందాకే అన్నాడు. సరే పడుకోమని చెప్పాను, అతనితో పాటు నేను కూడా పడుకున్నాను. 4:30కి లేచాను. మళ్ళీ కాల్ చేస్తే అన్న లేచి రెడీ అయిపోయి ఒక 15 minutes లో వచ్చేసారు. 20 minutes పట్టింది టైం. 15 అంటే వాళ్ళు ఏం టైం చూసుకుంటారా ఏంటి, వచ్చారా అని చెప్పేసి. ట్రూ ఉండాలి ఎప్పుడైనా మనం. సరే నెక్స్ట్ టైం నేను ట్రూగా మొత్తం అన్ని చెప్తాను, అన్ఫిల్టర్డ్. వద్దులే అలాంటి వద్దు, అన్ని చెప్పకూడదు. జై శ్రీమన్నారాయణ. దర్శనానికి వెళ్దాం మనం. పూజ స్టార్ట్ అయిపోయింది, మేము లోపలికి వెళ్తాం, దర్శనం చేసుకుని వచ్చి మాట్లాడుకుందాం. మేము గుడి లోపలికి వెళ్ళిపోతుంటే ఆపేశారనమాట. సో మొబైల్ కౌంటర్లో మొబైల్ అనేది డిపాజిట్ చేయాలంట. ఈ విషయం మాకు అక్కడ వెళ్తే కానీ తెలియలేదు. ఈ దాంట్లో ఇలాంటివి ఏమైనా ఉంటే ముందే వాళ్ళు పెట్టాలి, మొబైల్స్ నాట్ అలౌడ్ ఇన్సైడ్ అని చెప్పేసి. బట్ ఓకే, ఏం చేస్తాం, వీ హ్యావ్ టు ఫాలో. యాక్చువల్లీ ఇక్కడ నుండే వచ్చాము, చూసుకోలేదు మనమే. అది మొత్తానికి దర్శనం అనేది కంప్లీట్ అయిపోయింది. అందరు తిట్టుకుంటున్నారు టికెట్ కౌంటర్ దగ్గర కూడా, అంతా బిజినెస్ అని చెప్పి. అది బాగుంది యాక్చువల్లీ, ఇది చాలా బాగుంది యాక్చువల్లీ. ఇది అన్నప్రసాదం అనేది కట్టడం కూడా చాలా బాగా కట్టారు, నీట్గా ఉంది. అటు సైడ్ చాలా స్పేషియస్ కూడా ఉంది, అంటే మొత్తం కార్ పార్కింగ్ ఉంది అటు సైడ్, బాగుంది.
అన్నేమో వ్లాగ్ చేసుకుంటూ అక్కడికి వెళ్ళిపోయాడు. సో ఇదే విష్ణుమూర్తి. ఇది ఇన్స్టాగ్రామ్ రీల్స్లో బాగా ఫేమస్ అవుతుంది కదా ఇదే. అది లైటింగ్ నైట్ టైం యాక్చువల్లీ ఇంకా చాలా బాగుంటుంది. నైట్ టైం రావాల్సింది. మన బైక్స్ ఎగ్జాక్ట్గా అక్కడనే ఉన్నాయి. యాక్చువల్లీ బ్రాంచ్ కవర్ వేస్తుంది, లేకపోతే మంచి షాట్ వస్తుంది. అసలుకి ఎంత కోల్డ్ హార్టెడ్ అయిపోతున్నాడు రోజు రోజుకి. ఇంతకుముందు కాఫీ అనే ఉండేది, ఇప్పుడు అయితే అది కూడా లేదు. కాఫీ లేకుండా ఇది లేకుండా డైరెక్ట్ వచ్చేసాం. ఏం చెప్తావు దీనికి? దర్శనం ఇంపార్టెంట్ అంటే కాఫీ ఇంపార్టెంట్ కాదా? కాఫీ ఇంపార్టెంట్. కాఫీ ఇప్పుడు తాగొచ్చు. కాఫీ మినిమం కామన్ సెన్స్ కూడా లేదంటే మినిమం హాస్పిటాలిటీ లేదు. పర్లేదు, ఏం చేస్తాం, అడ్జస్ట్ అయిపోతాం. దర్శనం అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ యాదగిరిగుట్ట టెంపుల్ వెళ్తున్నాం. దారంతా బాగుంటుంది కొంచెం. ఓకే, యాక్చువల్లీ సమ్మర్ సీజన్లో కొంచెం ఎర్లీ టైమింగ్స్ చేంజ్ చేయాల్సింది వాళ్ళు. 10 గంటలు కూడా నా ట్రెక్ చేసేది. సమ్మర్ సీజన్ కదా, కొంచెం ఎర్లీ చేసుకోవాలి. ఇక్కడ కూడా ఏదో ప్లాట్స్ వేస్తున్నట్టున్నారు. ఇది కూడా బాగానే డెవలప్ అవుతుంది. అన్నీ ఓపెన్ ప్లాట్స్. వాళ్ళు క్రికెట్ ఆడుతున్నారు అక్కడ. పొద్దున ఒక దారి చూసాం కదా, వే టు టెంపుల్ అని చెప్పేసి, అందులోంచి వస్తే ఇలా వస్తుండే కావచ్చు. ఇది కొంచెం చుట్టూ తిరిగి ఉంది, అదైతే డైరెక్ట్ ఉండే. సో అదే పొద్దున్న చూసిన వేనే ఇది, వే టు స్వర్ణగిరి అని చెప్పి పొద్దున్న ఇక్కడ నుంచి చూసాం. మనం ముందు నుండి వెళ్ళాము. 2 వేస్ అనేది ఉన్నాయి. ఒకటేమో అది ప్లాట్స్ త్రూ ఉంది, ఇందాక ఇప్పుడు చూసింది ఆఫ్ రోడ్. అండ్ ఇంకొకటేమో మార్నింగ్ మేము వెళ్ళేటప్పుడు చూసారు కదా, అది డైరెక్ట్ వెళ్ళిపోతుంది టెంపుల్కి. కాకపోతే ఇది ఏంటంటే కొంచెం తిరిగి వెళ్ళాల్సి వస్తుంది. నాకు తెలిసి ఇది ఎంట్రీగా పెడతారో అది ఎగ్జిట్గా పెడతారో అనుకుంటున్నా. అన్న మొత్తం ఈరోజు ఆఫ్ రోడింగ్ చెప్పేస్తున్నాడు. వేర్ హెల్మెట్ సేవ్ యువర్ లైఫ్. వరంగల్ 101 కిలోమీటర్స్. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా యాదగిరి గుట్టకి వెళ్ళిపోవడమే. కొండ చాలా బాగుంది. యాదగిరి గుట్ట వరంగల్ 96 కిలోమీటర్స్. ఇది తాజా. యాక్చువల్లీ మనం ప్లాన్ చేసింది ఇక్కడ తిందామని చెప్పి, కాకపోతే ముందుగానే తినేస్తాం. పర్లేదు, అక్కడ కూడా కొంచెం క్రౌడ్ ఎక్కువనే అనిపిస్తుంది. యాక్చువల్లీ ఒక స్మాల్ మిస్టేక్ అనేది జరిగింది. టెంపుల్ యాక్చువల్లీ గోప్రో తోటే రికార్డ్ చేశాను, అప్పుడేమో లీనియర్ వ్యూలో పెట్టేశాను. అది తీయడం మర్చిపోయాను. సెట్టింగ్ అలానే ఉండిపోవడం వల్ల వ్యూ అనేది కొంచెం డిఫరెంట్గా ఉండొచ్చు. ఓకే, ఇక్కడ ఆగారన్న. రాయగిరి రోడ్డు చాలా బాగుంది. నా డౌట్ ఏంటంటే ఇక్కడ స్పీడ్ కెమెరా ఉండొచ్చు, సో మెల్లగా వెళ్ళడమే బెటర్. బాగుంది. రాయగిరి చెరువు బ్యాక్ సైడ్ లో ఉంది. అండ్ ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఉండడం వల్ల కళ్ళు మొత్తం ఓపెన్ చేయలేకపోతున్నాం. స్టార్ట్ అయిపోయింది హీట్ ఇక్కడనే. ట్రెక్కింగ్ ఏం చేస్తామో తెలియదు కానీ బాగుంది ఇక్కడ వరకు అయితే. ఈ కొండలు బ్యాక్ సైడ్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ ఒక బ్రిడ్జ్ కూడా ఉంది బ్యాక్ సైడ్. అక్కడ సైడ్ ఆ బ్రిడ్జ్ క్రాస్ అయ్యి వచ్చాము. వ్యూ పాయింట్ బాగుందని చెప్పేసి కొంచెం డ్రోన్ షాట్స్ తీసుకుందామని ఆగాము. అన్నేదో చేస్తున్నాడు. ఉన్నాయి ఫిషెస్. Let's go.
అరే రే 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 పోరలు కొంచెం ఉత్సాహం తట్టుకోలేకపోతున్నారు. సో ఇదే బ్రిడ్జ్ పైనుండి బాగుంది వ్యూ యాక్చువల్లీ. సో ఇందాక చూసింది రాయగిరి చెరువు, జస్ట్ ఆ చెరువు చూడడానికి వెళ్ళిండే. పైకి వెళ్తే గుడి కూడా ఉందంట. ఆల్రెడీ లేట్ అయిపోతుంది, మళ్ళీ ఇంకా ట్రెక్ అనేది జరగదు అని చెప్పేసి అక్కడికి వెళ్ళిపోతున్నాం. జరుగు భయ్యా. సో ఆ లేక్ ఏదైతే మనం చూసామో రాయగిరి లేక్, దాని ఎగ్జాక్ట్ బ్యాక్ సైడ్ ఇప్పుడు మనం వెళ్తున్నాం. బ్యాక్ సైడ్ ఒక రోడ్ ఉంది, ఇదే యాదగిరిగుట్ట కనెక్ట్ చేస్తుంది. ఇక్కడ నుండి ఒక 5-10 కిలోమీటర్స్ ఉండాలి. సో అదే పైన డ్రోన్ షాట్లో చూసాం కదా వైట్ కలర్ బిల్డింగ్స్, ఇవే ఆ బిల్డింగ్స్. ఇదే ఇప్పుడు మనం చేయాల్సిన ట్రెక్కింగ్. చాలా హైట్ ఉంది. ఇది మెయిన్ రోడ్ మీద నుంచి, యాక్చువల్లీ హైవే మీద నుంచే కనిపించింది ఇది. యాక్చువల్గా చెప్పాలంటే అది చిన్న ట్రెక్ కాదు. ఏంటి పరిస్థితి చూడండి ఎలా ఉందో. భువనగిరి ఫోర్ట్కి వచ్చాము, ఇప్పుడే స్టార్ట్ చేసాం. ఎక్కడ అబ్బో సగం వచ్చారంట, ఇంకా ఉంది అక్కడ చాలా వెళ్ళండి. రండి, ఆల్మోస్ట్ పైకి వచ్చేసాం.